కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా కులాల మధ్య చిచ్చుపెట్టి అభివృద్ధిని అడ్డుకున్న వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేయాలని తెలుగుదేశం సీనియర్ నాయకుడు బీసీ నాయకులు ఒట్టూరు సంపతరాజు యాదవ్ ప్రశ్నించారు. నెల్లూరు రాధే గెస్టిన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సామాజిక న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను రద్దు చేశారని అన్నారు. సామాజిక న్యాయం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 స్థానాల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొమ్మి నాగకిషోర్, పద్మజ యాదవ్, శ్రీనివాసులు, అన్నంగి రమణయ్య, పెంచల యాదవ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మనకు ఒక ఆయుధం దొరికింది. 13వ తేదీ ఆ ఆయుధంతో కొట్టాలని చెప్పేసి చూస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇస్తే నేనేదో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని బాగు చేస్తాను, ప్రతి ఒక్క వ్యక్తిని మేలు చేస్తానని చెప్పేసి ఆనాడు మాయమాటలు చెప్పి ఒక్క అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారి కంటే ఈ ప్రభుత్వం కంటే ఎంతో మేలు చేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. ఈనాడు దాదాపు 5 సంవత్సరాల్లో కానీ మనం కానీ చూసినట్లయితే మొత్తం మీద 55 కార్పొరేషన్లు పెట్టి ఏ కార్పొరేషన్కి ₹1 నిధులు విడుదల చేయకుండా మొత్తం కార్పొరేషన్లను పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టేసి బీసీ కులాలన్నీ కూడా నిర్వీర్యం చేసేసాడు. అదేవిధంగా ఏదైతే బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వంలో మేము అమలు చేసినటువంటి 120 పథకాలు రద్దు చేసి సంక్షేమానికి పెద్దపీట వేశానని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే బీసీలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి సప్లాన్ నిధులు ఉన్నాయో దాదాపు 93,000 కోట్ల రూపాయల నిధులన్నీ కూడా దారి మళ్ళీ చేసి మళ్ళీ వీళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి చెప్తారు. ఏ ముఖం పెట్టుకొని ఆ మాట మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈనాడు రాష్ట్రంలో బీసీల మీద దాడులు, దాదాపు 300 మంది బీసీలని చంపవేయబడింది రాష్ట్రంలో 5 సంవత్సరాలు. బీసీలు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కే పరిస్థితి. ఏదైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తే డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థను పెట్టి వాళ్ళ మీద విపరీతమైన దాడులు చేసి సామాన్య ప్రజలను కూడా భయభ్రాంతులు చేసేస్తున్నాం. ఎవరైనా ఒక లిక్కర్ మీద ఒకటి ప్రశ్నిస్తే వాడిని తగలబెట్టేస్తాం. ఇంకెవరైనా మహిళల మీద ప్రశ్నిస్తే వాళ్ళని వచ్చేసి గొంతు కోసే పరిస్థితి చూస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎవరికి భద్రత లేదు, ఏ వ్యవస్థన్నా విలువ లేదు. దాదాపు 270 ముట్టికాయలు హైకోర్టు నీకు సుప్రీంకోర్టులు వేస్తే వాటి మీద స్పందించలేవు. మనకి సిగ్గుండాలి కొద్దిగైనా. ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాల చరిత్రలో, భారతదేశం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక డీజీపీ కోర్టు బోనెక్కాడు, ఒక సిఎస్ కోర్టు బోనెక్కాడు, ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాల పాలనలో ఇప్పటిదాకా అఫీషియల్ ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రానికి ఇది చేశాను, ఈ వ్యవస్థకి మేలు చేశానని చెప్పలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నాడు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాను. బీసీల పక్షాన నువ్వు చేసిన మోసానికి నువ్వు నా బీసీలు అంటున్నావు, ఎస్సీని మోసం చేసి నా ఎస్సీలు అంటున్నావు, ఎస్టీని మోసం చేసి నా ఎస్టీలు అంటున్నావు, మైనార్టీలు మోసం చేసి నా మైనార్టీలు అంటున్నావు. నువ్వు కనీసం సంక్షేమాన్ని పెద్ద పెట్టేశాను, అభివృద్ధి ఏమీ చేయలేదు, తట్ట మట్టే లేదు, ఒక సిమెంట్ బస్తా కొనలేదు రాష్ట్ర ప్రభుత్వం. కానీ నేను సంక్షేమాన్ని పెద్ద పెట్టేశాను, ప్రతి కుటుంబాన్ని కోటీశ్వరుని, ప్రతి వ్యక్తిని లక్షాధికారులు చేశానని చెప్పి ఏదైతే చెప్తున్నావో, నువ్వు మొత్తం సంక్షేమానికి నేను 2,70,000 కోట్ల రూపాయలు నేను బటన్లకి ఇళ్లకు చేర్చానని చెప్పి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు మరి 14 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే మరి 2,70,000 కోట్ల రూపాయలు చేస్తే 11,30,000 కోట్ల రూపాయలు ఎట్టుపోయి నేను అడుగుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చెప్పాలి, చెత్త మీద పన్నేసి దాని మీద నువ్వు మళ్ళీ ఏదో బాగు చేసుకున్నట్టు మాట్లాడుతా ఉన్నాను. ఈరోజు వాలంటరీ వ్యవస్థను ఏదో నేను గొప్పగా చేశాను, వాలంటరీ వ్యవస్థ అందరినీ కూడా నేనేదో బాగు చేశానని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. నువ్వు ఇచ్చే వాలంటరీ వ్యవస్థకి 5,000 రూపాయలు ఉద్యోగం, దాదాపు 50 ఏళ్ళకి మా ఇళ్ళకి దండుకుంటే వచ్చేది 5,000 రూపాయలు వస్తుంది చెత్త మీద పన్ను. ఆ 50 ఏళ్ల చెత్త మీద పన్ను ఒక వాలంటరీ వ్యవస్థకి ఇచ్చి నువ్వు గొడ్డు చాకరీ చేయించుకుంటే నీ పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నావు, అది తప్పు అని చెప్పి మాట్లాడుతున్నావు. ఈ జిల్లాలో ఎవరైతే మంత్రి ఉన్నాడో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయనకి ఏం కోపమో తెలీదు. బీసీల మీద విపరీతమైన దాడులు ఆనందయ్య దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఆయన ఊర్లో సంబంధించిన వ్యక్తుల దాకా మొత్తం మీద ఆయన దాడులు. గోవర్ధన్ రెడ్డి గారు మొత్తం హింస పెట్టిందంతా బీసీలను హింస పెట్టాడు. అలాంటి గోవర్ధన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతున్నాడో మాకేం తెలియదు. నిత్యం జనంలో ఉండే ఓడి నాకు గెలిపోవడంతో సంబంధం లేనటువంటి చంద్రమోహన్ గారికి వేస్తారా, లేకపోతే బడుగు బలైన వర్గాల్ని ఈరోజు హింస పెట్టినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఓటేస్తారో జిల్లా ప్రజలకు తెలుసు, రేపు నిర్ణయం తీసుకుంటారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి
యాక్టివేట్ చేసుకోండి.